తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై తిరిగి సత్తా చాటాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ ప్రణాళికలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 6 గ్యారెంటీలు ఏమయ్యాయంటూ హామీల అమలు కోసం పోరాటం చేశాయి ఈ రెండు పార్టీలు. ఇప్పుడు ఆ ఎజెండా మారింది. తెలంగాణలో పాలిటిక్స్ మొత్తం ఫార్మర్ సెంట్రిక్ గానే సాగుతోంది. సూర్యాపేట, జనగామ జిల్లాల పర్యటనతో గులాబీ బాస్ కేసీఆర్ పోరుబాట ప్రారంభించగా రైతు దీక్షకు సిద్దమవుతున్నారు ఎంపీ బండి సంజయ్. వరుసగా గులాబీ బాస్ రైతుల పక్షాన నిలబడి పర్యటిస్తున్న సందర్భంలో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడిగి తెలుసుకుందాం. ఏవై స్వామి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా రైతు సెంట్రిక్ గా ఇప్పుడు పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకవైపు రైతులు గత 10 ఏళ్ల కాలంలో పచ్చగా పంటలు పండించుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రైతులంతా కూడా అధికారంలోకి వచ్చినాక దాదాపు 3 నెలల కాలంలోనే వాటిని నట్టేట ముంచుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశాన్ని రాజకీయం చేస్తూ సకాలంలో రిజర్వాయర్లోకి వాటర్ లిఫ్ట్ చేయక రైతులకు నీరు ఇవ్వలేక అనేక లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోతున్నారు. రైతులంతా కూడా గోడుబోడు వేరుస్తున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్న జనగామ జిల్లా దేవరుప్పల్లో, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో, మరోవైపు నల్గొండ జిల్లాలో 3 ప్రాంతాల్లో నిన్న కేసీఆర్ పర్యటించారు. ఎక్కడెక్కడ ఏ చోట్ల కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది పరుస్తుంది విషయం సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి నేరుగా వారితో మాట్లాడుకొని గతంలో ఎప్పుడు ఉండే పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించిందన్న విషయం సంబంధించి కేసీఆర్ నేరుగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద అటాక్ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం రైతు రాజ్యమే సంక్షేమ రాజ్యమే ధ్యేయంగా రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు ఒకవైపు అనేక రకాల పథకాలను అమలు చేసి రైతుని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశామని చెప్పేసి కేసీఆర్ చెప్తూనే దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాజకీయం చేయడం కోసమే ఇది ప్రధానంగా తెరపై తీసుకొస్తున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువు అని చెప్పేసి ఎదురుదాడి చేస్తూ ముందుకు పోతున్నారు. ఒకవైపు లోక్సభ ఎన్నికల వేళ పార్టీలన్నీ కూడా రైతు మీద సెంట్రిక్ చేస్తూనే రాజకీయాలు చేస్తున్నాయి. ఒకవైపు కేసీఆర్ ఇంతకాలం కామ్గా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారిగా బయటకు వచ్చి రైతులు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఆయన తెరపై తీసుకువస్తారు. అనేక చోట్ల కూడా ఇంకా రానున్న రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి నుంచి దీనికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా గ్రౌండ్లోకి వెళ్ళి పరిశీలించాలి. ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, చాలా మంది రైతులు మళ్ళీ బోర్లు వేసుకునేటువంటి పరిస్థితి తలెత్తింది. సకాలంలో కరెంటు లేక మోటార్లు కాలిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని వస్తుందని చెప్పేసి కూడా కలలో ఊహించాలి. నేను బతికుండగా రైతులకు ఎలాంటి పరిస్థితి దాపురుస్తుంది అనుకోలేదు. ఒకవైపు ఇదే అంశం సంబంధించి రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి 500 బోనస్ ఇస్తానని చెప్పింది. ఆ బోనస్ కోసము ఈ నెల 4-5 తేదీల పెద్ద ఎత్తున కూడా నిరసన చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నది. రైట్ ఏవై స్వామి, థ్యాంక్ యూ.